ఈ బులెటిన్ను మీకు అందిస్తున్న వారు సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. సోరియాసిస్, బొల్లి, తెల్ల మచ్చలు, స్పాండలైటిస్, వెన్ను, తుంటి, కీళ్ల నొప్పులు, స్త్రీల వ్యాధులు, పురుషుల పైల్స్, మూల వ్యాధులు, రొంప, ఉబ్బసం మొదలైన వ్యాధులకు చికిత్స చేయబడును. ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490363774. జుట్టున్న అమ్మ ఏ కొప్పు వేసినా అందమే. జుట్టు మొదళ్ల నుండి ఊడిపోవుట, పేను కొరకు చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా, పొడవుగా, అందంగా పెరుగును. ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490363774. నమస్తే, కేసీసీ న్యూస్ కు స్వాగతం. నేను విజయ. ముందుగా హెడ్లైన్స్. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునే దిశగా అహర్నిశలు కృషి చేస్తా. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ఉద్ఘాటన. కూటమికి వలస పక్షుల అవసరం లేనేలేదు. తెలుగుదేశం రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే వర్మ స్పష్టీకరణ. మూడోసారి దేశ ప్రధానిగా పగ్గాలు చేపట్టనున్న నరేంద్ర మోడీ. సంబరాలు జరుపుకున్న రూరల్ బీజేపీ శ్రేణులు. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు వేసవి శిక్షణా శిబిరాల నిర్వహణ. పాఠశాల విద్యా ప్రాంతీయ సంయుక్త సంచాలకులు నాగమణి వెల్లడి. ఇక వివరాల్లోకి వెళ్తే, కాకినాడ రూరల్ నియోజకవర్గం ప్రజలు పెద్ద బాధ్యతలను నాకు అప్పగించారని, వారి నమ్మకాన్ని నిలబెట్టుకునే దిశగా అహర్నిశలు కృషి చేస్తానని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరరావు నానాజీ తెలిపారు. కాకినాడ రూరల్ మండలం వలసపాకల గ్రామంలో గల కాకినాడ రూరల్ జనసేన పార్టీ కార్యాలయంలో ఎన్నికల కౌంటింగ్ తరువాత తొలిసారిగా కార్యకర్తలు, నాయకులు పంతం నానాజీని కలిసి పూలమాలలు వేసి పుష్పగుచ్చాలు అందించి శాలువాలు కప్పి శుభాకాంక్షలు తెలిపారు. అందులో భాగంగా తిమ్మాపురం గ్రామం నుండి జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, మాదారపు తాతాజీ యూత్ సభ్యులు భారీ బైక్ ర్యాలీగా చేరుకున్నారు. పంతం నానాజీని కలిసి భారీ గజమాల వేసి పుష్పగుచ్చం అందించి శాలువా కప్పి ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. అదేవిధంగా మాజీ మేయర్ సుంకర పావని తిరుమల కుమార్, టీడీపీ కాకినాడ సిటీ వైస్ ప్రెసిడెంట్ మమతా శ్రీనివాస్, జనసేన నాయకులు పుల్లా శ్రీరాములు, అభిరుచి స్వీట్స్ అధినేత మందపల్లి శ్రీను, టీడీపీ నాయకులు దాయన రాంప్రసాద్, రిటైర్డ్ పంచాయతీరాజ్ డిఈ ఐబీ వెంకట్రావు, మాజీ ఎంపీడీఓ విశ్వనాథ్ రెడ్డి, పోతుల బాబురావు, ప్రైవేట్ నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్ నాయకులు డాక్టర్ ఆనంద్, డాక్టర్ కొండమూరు సత్యనారాయణ, డాక్టర్ పివి రామకృష్ణ, పలువురు నగర ప్రముఖులు, జన సైనికులు, వీర మహిళలు పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎన్నికల కౌంటింగ్ తర్వాత ఈరోజు కాకినాడ రూరల్ జనసేన పార్టీ ఆఫీస్లో మా క్యాడర్ అందరినీ కూడా కలవడం జరిగింది. పెద్ద ఎత్తున ఉత్సాహంగా ఉన్నారు. ప్రజల్లో మాకు వచ్చినటువంటి ఆదరణ సుమారు 140,000 మంది జనసేన పార్టీ నోటీస్ ఆశ్రయించారు. ఇది చాలా పెద్ద బాధ్యత. ఈ బాధ్యతని ఎలా మోయాలన్నది ఒకసారి భయం కూడా వేస్తా ఉంది. ఇంత పెద్ద బాధ్యత ఎవరికి ఇచ్చుకుంటారు బాధ్యత. అంత పెద్ద బాధ్యత ఈ కాన్స్టిట్యూన్సీలో మొట్టమొదటిసారిగా పవన్ కళ్యాణ్ గారి వల్ల నాకు ఇవాళ ఈ బాధ్యత ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ బాధ్యతని కార్యకర్తలు, నాయకులు, అలాగే ప్రజలు పెద్ద ఎత్తున ఎవరైతే ముందుకు వచ్చి వాళ్ళు ఎలక్షన్ చేశారో వాళ్ళే పార్టీ కార్యకర్తలో పనిచేశారు ప్రజలు. వారందరూ కూడా ఈ బాధ్యతని నాతో పాటు సమానంగా మోయాలని, నాతో పాల్పంచుకోవాలని ఈ బాధ్యత మోయాలని వారందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే మనం చూసాం గత ప్రభుత్వానికి అలాగే పెద్ద ఎత్తున ఒక బాధ్యత ఇచ్చారు. 151 సీట్లతో ఇస్తే దాన్ని వాళ్ళు అహంకారపూరిత ద్వారంతో దాన్ని నిలబెట్టుకోలేకపోయారు. దాని యొక్క ఎలక్షన్లో లోకల్ బాడీస్ ఎలక్షన్స్ పెడితే వాళ్ళకి ఆ రోజుకే అర్థమైపోయింది వారి పట్ల ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారు. ఎందుకంటే ఎలక్షన్లే జరగకుండా బలవంతపు రుద్రాలతోటి స్కూటీల్లో తీసేయడం, రకరకాల వృత్తుల్లో ఎలక్షన్లే 85% ప్రాంతాల్లో ఎలక్షన్లే జరగడం లేదు.
మిగిలిన చోట్ల చాలా చోట్ల పడిపోయారు 100%. కాబట్టి నేను అందరికీ చెప్తా ఉన్నాను, మీ ఊరిలో పెద్ద పెద్ద మెజారిటీలు ఇవాళ కనపడుతున్నాయి కదా అని చెప్పి మీరు నిర్లక్ష్య ధోరణితో కానీ మన కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎవరన్నా వాళ్ళు వెళ్ళిన ధోరణి మనకు అనవసరం. వాళ్ళు వెళ్ళినటువంటి ధోరణి వల్ల పూర్తిగా వాళ్ళే చెడిపోయారు, ప్రజలు చెడిపోయారు. ఈ రాష్ట్రం 10 సంవత్సరాలు వెనకబడిపోయింది. ఆ ధోరణి మనం వెళ్ళాడుదాం. ఇవాళ చెప్తా ఉన్నాను వైసీపీ నాయకుడికి, వదిలేసాం పండరా అంతే. మీలో మేము ఉండం, మేము పరిపాలన మీదే ఉంటాం. అది తెలియజేసి సెలవు. మట్టి ఇసుక మాఫియాలు చేసి కోట్లాది రూపాయలు సంపాదించుకున్న పిఠాపురం నియోజకవర్గ వైసీపీ నాయకులు నేడు అధికార కూటమి పార్టీలోకి చేరాలని చూస్తున్నారని, వారి ఆటలు ఇక సాగవని, కూటమికి వలస పక్షుల అవసరం లేనే లేదని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ నొక్కి వక్కాణించారు. రాష్ట్రంలో ఎక్కడికక్కడ కూటమి అభ్యర్థులు అత్యధిక మెజార్టీతో గెలుపొంది అధికారం చేజిక్కించుకోవడం, అలాగే పిఠాపురం నియోజకవర్గంలో జనసేనాని కొణిదెల పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలుపొందడంతో పిఠాపురం నియోజకవర్గంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు సంబరాలు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా పిఠాపురం మహారాజా కోట ఆవరణలో గల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే వర్మను కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, డ్వాక్రా సంఘాల సభ్యులు, రేషన్ డీలర్లు పలువురు కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. ఇప్పుడు అధికారం వచ్చింది కాబట్టి వీళ్ళు వస్తారు. తర్వాత అధికారానికి ముందు మళ్ళీ ఎలక్షన్కి వచ్చే ముందు 4 నెలల ముందు వెళ్ళిపోతారు. పిఠాపురంలో ఇది ఆనవాయితీ. ఇప్పుడు పరిపాలించుకోవడానికి జనసేన పార్టీకి, తెలుగుదేశం పార్టీకి, బీజేపీ పార్టీకి, కూటమి అభ్యర్థికి ఎవరి సహాయం అవసరం లేదు. పవన్ కళ్యాణ్ గారికి ఈ కూటమితో ఆయన పరిపాలించుకుంటారు. ఇప్పుడు వైసీపీలో ఉన్న వాళ్ళు వచ్చి ఇక్కడ అందరి మీద ఎక్కి పార్టీని డిస్టర్బ్ చేసి ముందు నుంచి కష్టపడి ఉన్న జన సైనికులు కానీ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ వీరందరికీ నష్టం కలిగించి ముందుకెళ్లాలని ఒక దురుద్దేశపు ఆలోచన కుట్రతో ఉన్నారు. ఇది అన్ని పార్టీలు ఆలోచన చేసుకుని అధికారం వచ్చాక ఇంకొకటితో పరిపాలించుకోవాల్సిన అవసరం లేదు. మన కార్యకర్తలకి అన్నిటికంటే ముఖ్యంగా మన పవన్ కళ్యాణ్ గారికి ఆ దమ్ముంది. అత్యాధి ఇంకొకటి అవసరం లేదు. ఏది ఏమైనా వలసలు పెండం దొరబాబు దగ్గర నుంచి వలసలు వచ్చినా ఇరు పార్టీలకి చెడ్డ పేరు, నష్టమే. ఎంచేదంటే చెరువులన్నీ మింగేశారు. మళ్ళీ వీళ్ళు చెరువుల కోసం వస్తున్నారు. ఈ నియోజకవర్గంలో మట్టి తవ్వకాలన్నాయి జరగవు, మట్టి వ్యాపారాలన్నాయి జరగవు. దేశ రాజధాని న్యూఢిల్లీలో పార్లమెంట్ సెంట్రల్ హాల్లో జరిగిన ఎన్డీఏ సమావేశంలో ఎన్డీఏ పక్ష నేతగా నరేంద్ర మోడీ 3వసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు మార్గం సుగమమైందని బీజేపీ కాకినాడ పార్లమెంట్ కన్వీనర్ రంబాల వెంకటేశ్వర అన్నారు. కాకినాడ రూరల్ అసెంబ్లీ కన్వీనర్ ఆధ్వర్యంలో రమణయ్యపేట సురేష్ నగర్ పార్టీ కార్యాలయంలో కార్యకర్తలు, నాయకులతో కలిసి ఢిల్లీ నుండి లైవ్ కార్యక్రమం వీక్షిస్తూ ఆనంద సంబరాలతో ఒకరికొకరు స్వీట్లు తినిపించుకున్నారు. ఈ సందర్భంగా రంబాల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ భారతదేశ చరిత్రలో రికార్డు స్థాయిలో వరుసగా 3వసారి ప్రధాని కాబోతున్న భారతదేశ ప్రధాన సేవకుడికి కాకినాడ పార్లమెంట్ తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో కూటమి విజయ దుమ్దుబి మ్రోగించిందని, అందుకు తగ్గట్టుగా వ్యవహరించిన చంద్రబాబు నాయుడు, కూటమి విజయానికి ప్రధాన కారకుడైన పవన్ కళ్యాణ్లకు ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో కాకినాడ రూరల్ అసెంబ్లీ కన్వీనర్ పితాని లీలావతి, బీజేపీ నాయకులు కొమ్మిరెడ్డి సతీష్, జిల్లా ఉపాధ్యక్షులు కవికొండల భీమశేఖర్, కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పెండం సత్యనారాయణ, యువ మోర్చా జోనల్ ఇన్ఛార్జ్ అనపర్తి వెంకటేష్, రూరల్ కరప నార్త్ మండలాల అధ్యక్షులు నండూరు సత్యబాబు, రెడ్డి రామేశ్వర్, గౌతు చిన్నారావు, పుట్టా గాంధీ, పాలుపల్లి లక్ష్మణరావు, బల్లా సుధాకర్, సర్వేశ్వరరావు, కాదామూర్తి తదితర నాయకులు పాల్గొన్నారు. ఎన్డీఏ ద్వారానే ఆంధ్రప్రదేశ్ లో పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని, రాజధాని లేని రాష్ట్రాన్ని ఇప్పటి వరకు చూసాం. ఇక ముందు కేంద్రం నుంచి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ ద్వారా అనేక నిధులు మన రాష్ట్రానికి వచ్చేదానికి మార్గం సుగమమైంది. ఒక పోలవరం కావచ్చు, అదేవిధంగా రాజధాని కావచ్చు, అలాగే యువతకు ఉద్యోగాలు కావచ్చు, రైతులకి కావచ్చు, ఇవన్నీ కూడా చాలా సంస్కరణలు ఈ రోజున ఆంధ్రప్రదేశ్ చేయవలసి ఉంది. అవన్నీ కూడా నరేంద్ర మోదీ గారు చేస్తారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ రోజున ఆంధ్రప్రదేశ్ కి ఒక దిక్సూచిలా నిలబడి ప్రజలకి అందరికీ కూడా అండగా నిలబడ్డారనే దానికి మేము చాలా సంతోషిస్తున్నాం. రాబోయే రోజుల్లో ఈ కూటమి బలపడుతుందని, కూటమి ఇదే విధంగా ముందుకు సాగుతుందని, రాబోయే ఎలక్షన్స్ లో కూడా
ఇదే పందాన్ని కొనసాగిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ప్రత్యేక హోదా అనేది గతంలోనే చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆధ్వర్యంలో చెప్పడం జరిగింది 2014లోనే. ప్రత్యేక హోదా సాధ్యం కాని పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్కి ఏమేం కావాలో అవన్నీ కూడా చేయడం కూడా జరిగింది. గతంలో రాజధానికి కట్టుకోవడానికి 2,500 కోట్ల రూపాయలు రాజధానికి కావచ్చు, అదేవిధంగా స్ట్రక్చర్ కోసం రాజధాని చుట్టూ ఏదైతే స్ట్రక్చర్ కోసం సుమారు 50,000 కోట్ల రూపాయలు నితిన్ గడ్కరీ గారి ద్వారా అభివృద్ధి చేయడం కూడా జరిగింది. ఆ తగ్గగానే ప్రత్యేక హోదా కంటే మించిన అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ చేయాలనే ఆలోచన కేంద్రానికి ఉంది. ఆ దిశగానే కేంద్రం కూడా ముందుకు వెళ్తుంది, మోడీ గారు ముందుకు వెళ్తారు. అదేవిధంగా ఏదైతే మీరు అన్నారు విశాఖ రైల్వే జోన్ కూడా ఇవ్వడం జరిగింది, అది కూడా ముందుకు వెళ్తుంది. అలాగే మీరు ఇంకోటి ఉక్కు ఫ్యాక్టరీ గురించి అడిగారా, స్టీల్ ప్లాంట్ గురించి అడిగారు. గతంలోనే ప్రజలకు ఏ విధంగా అనుకూలంగా ఉంటుందో అదే విధంగా ముందుకు వెళ్తాం తప్ప ప్రజలకు ఇష్టం కాని పని చేయమని చెప్పేసి కేంద్రం కూడా చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే మనకు తెలుసు కేంద్రం కొన్ని నిర్ణయాలు తీసుకుంటుంది. ఏదైనా సరే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలనే ఆలోచన గతంలోనే ఉంది, ఇప్పుడు కూడా ఇంకా దాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఎక్కడికి కూడా స్టీల్ ప్లాంట్ ఎక్కడికి వెళ్తూ స్టీల్ ప్లాంట్ ఆంధ్రప్రదేశ్ ఆశాజ్యోతి తప్పకుండా అక్కడే ఉంటుంది. ఎవరి చేతిలోకి వెళ్తూ కేంద్ర ప్రభుత్వ చేతిలోనే ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసే విధంగా వేసవి విజ్ఞాన శిబిరాలు నిర్వహించడం జరిగిందని విద్యాశాఖ ఆర్జేడీ నాగమణి పేర్కొన్నారు. కాకినాడ మెయిన్ రోడ్లో గల ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో జిల్లా గ్రంథాలయంలో గత 15 రోజులుగా నిర్వహించిన వేసవి విజ్ఞాన శిబిరాలు ముగింపు కార్యక్రమం అత్యంత ఘనంగా జరిగింది. ఫ్యాకల్టీ ఎంబీఎన్ దేవి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విద్యాశాఖ ఆర్జేడీ జి నాగమణి పాల్గొనగా, విశిష్ట అతిథిగా జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి విఎల్ఎన్ఎస్వి ప్రసాద్, డిప్యూటీ విద్యాశాఖ అధికారి కె వెంకటేశ్వరరావుతో పాటు ఫ్యాకల్టీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యాశాఖ ప్రాంతీయ సంయుక్త సంచాలకులు నాగమణి మాట్లాడుతూ, వేసవి కాలంలో జిల్లా గ్రంథాలయ సంస్థ విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు 15 రోజుల పాటు వేసవి విజ్ఞాన శిబిరాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఈ వేసవి శిబిరాల్లో తమ శాఖ నుండి ఉపాధ్యాయులు, రిటైర్డ్ ఉపాధ్యాయులు పాల్గొని వారికి సైన్స్, మ్యాథ్స్లతో పాటు క్రాఫ్ట్, మ్యాజిక్ వంటి అంశాలపై విద్యార్థులకు బోధించారని అన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ విద్యాశాఖ అధికారి కె వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, వేసవి విజ్ఞాన శిబిరానికి విద్యార్థులను పంపించిన తల్లిదండ్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి విఎల్ఎన్ఎస్వి ప్రసాద్ మాట్లాడుతూ, ఈ శిబిరంలో దాదాపు 60 మంది వరకు విద్యార్థులు పాల్గొని శిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవడం జరిగిందని వివరించారు. తొలుత విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. చివరగా ఈ శిక్షణ శిబిరంలో పాల్గొన్న విద్యార్థులకు అతిథుల చేతుల మీదుగా సర్టిఫికేట్స్ అందజేశారు. అలాగే శిక్షణ శిబిరంలో పాల్గొన్న ఉపాధ్యాయులు, రిటైర్డ్ ఉపాధ్యాయులకు గ్రంథాలయ సంస్థ కార్యదర్శి ప్రసాద్ జ్ఞాపికలను అందజేశారు. చివరగా ఇన్ఛార్జ్ డిప్యూటీ లైబ్రేరియన్ కె కిషోర్ వందన సమర్పణ చేశారు. ఈ కార్యక్రమంలో ఫ్యాకల్టీ సభ్యులు బి సూర్యనారాయణ, ఎం సత్యబాల, టిఎస్ లక్ష్మీకుమారి, పి సోమన చౌదరి, డి శ్రీనివాసరావు, గోవిందరాజులు, విఎస్వి రమణమూర్తి, కె శ్రీనివాసరావు, వి శ్రీరామారావు, పి రవిశంకర్, ఎం శ్రీరాములు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాలకి విద్యాశాఖ వారి కోఆర్డినేషన్ తోటి సుమారుగా 12 మంది స్టాఫ్ ఇక్కడ కార్యక్రమాలకు అటెండ్ అవ్వడం జరిగింది. వాళ్ళు రిటైర్ అయిన వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు ప్రజెంట్ వర్క్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరి సహకారంతో మరి తల్లిదండ్రుల సహకారంతో జిల్లా కేంద్ర గ్రంథాలయం నందు రోజుకి 60 మంది పార్టిసిపేట్ చేయడం జరిగింది. దీంట్లో వివిధ ఫ్యాకల్టీస్లో వాళ్ళకి శిక్షణ తర్ఫీదునిచ్చి ముందు వాళ్ళు ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దబడేందుకు ఈ టీచర్స్ వీళ్ళు ఇచ్చిన సహకారం కానీ, ఈ విద్యాశాఖ నుంచి అందిన సహకారం కానీ మేము మర్చిపోలేము. అట్లాగే మా కేంద్ర గ్రంథాలయ సిబ్బంది వాళ్ళందరూ కూడా కింద నుంచి పైదాకా అందరూ ఎంతో చక్కగా క్రమశిక్షణతో ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. వాళ్ళందరికీ కూడా మా జిల్లా గ్రంథాలయ తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు టాలెంట్స్ని ఇంప్రూవ్ చేసే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని గ్రంథాలయ సంస్థ వారు ప్లాన్ చేస్తే, ఆ కార్యక్రమంలో మా పాఠశాల విద్యాశాఖ తరపు నుంచి సుమారుగా 12 మంది ఉపాధ్యాయులు వివిధ స్కిల్స్లో విద్యార్థులను తీర్చిదిద్దే ప్రయత్నం చేశారు. ఈరోజు ముగింపు కార్యక్రమం జరుగుతుంది. ముగింపు కార్యక్రమం సందర్భంగా మా ఆర్జేడీ మేడం గారు కూడా విచ్చేసి ఉన్నారు. ఇక్కడ మేము ప్రధానంగా విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల యొక్క రెస్పాన్స్ ఏ విధంగా ఉన్నది అనేది మేము పరిశీలించినప్పుడు చాలా ఆనందంగా ఈ సమ్మర్ క్యాంప్ని
మా పిల్లలు ఉపయోగించుకున్నారని చెప్పడం మాకెంతో ఆనందంగా అనిపిస్తూ ఉంది. సుమారుగా 60 మంది విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు వారి యొక్క మాటలలో చాలా తృప్తిని వ్యక్తం చేయడం జరిగింది. ఇక్కడ పిల్లలకి ఇవ్వబడిన ట్రైనింగ్ ఏంటంటే డ్రాయింగ్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్, హ్యాండ్ రైటింగ్ స్కిల్స్, పేపర్ క్రాఫ్ట్స్, ఎన్విరాన్మెంటల్ సైన్స్, మ్యాథమెటికల్ పజిల్స్, ఫార్ములాస్, మ్యాజిక్ షోస్, ఇలాంటి అన్నింటి మీద కూడా పిల్లలకి ఉత్సాహంగా మా ఉపాధ్యాయులు ట్రైనింగ్ ఇవ్వటం జరిగింది. ఇవన్నీ కూడా ఎంతో ఉత్సాహంగా ఈ విద్యార్థులందరూ నేర్చుకున్నారు. మరి ఆ పిల్లల యొక్క ఉత్సాహం చూస్తే వీళ్ళందరూ కూడా రాబోయే రోజుల్లో వారి వారి జీవితాలలో చాలా ఉన్నత స్థితికి వెళ్ళేలాంటి ఆలోచనలు ఉన్న పిల్లలు, అలాగే వారి యొక్క తల్లిదండ్రులు వీరిని ప్రోత్సహించిన విధానము చాలా చాలా సంతోషంగా ఉంది. మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ విధంగా ప్లాన్ చేసి నిర్వహించినందుకు నిర్వాహకులైన జిల్లా కేంద్ర గ్రంథాలయ సంస్థ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి విజయానికి కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులస్తుల పాత్ర ఎంతగానో ఉందని రాష్ట్ర కాపు సద్భావన సంఘం అధ్యక్షులు డాక్టర్ వాసిరెడ్డి ఎస్ దాసు, ఆరేటి ప్రకాష్, ఆకుల రామకృష్ణ, నల్లా విష్ణులు పేర్కొన్నారు. కాకినాడ ఎన్ఎఫ్సిఎల్ రోడ్లో గల శుభం కాపు కళ్యాణ మండపంలో రాష్ట్ర కాపు జేఏసీ సమావేశం జరిగింది. జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు వాసిరెడ్డి ఎస్తాస్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో రాష్ట్ర నలుమూలల నుండి తరలివచ్చిన కాపు జేఏసీ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాపు జేఏసీ అధ్యక్షులు డాక్టర్ వాసిరెడ్డి ఎస్తాసు, ఆరేటి ప్రకాష్, ఆకుల రామకృష్ణ, నల్లా విష్ణులు మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న కాపు సామాజిక వర్గీయులు అత్యధిక మంది కూటమికి ఓట్లు వేసి గెలిపించారని అన్నారు. ఈ కార్యక్రమంలో బసవ ప్రభాకరరావు, బిఎన్ మూర్తి, రొక్కం సూర్యప్రకాష్, సంజీవ్ కుమార్, నల్లా పవన్, జానపాముల నాగబాబు, రామదేవ్ సీతయ్య, అడబాల సత్యనారాయణలు పాల్గొన్నారు. ప్రజలతో పాటు కాపు, తెలగ, బలిజ కులాలు కూడా 90% ఓటేసి ప్రతిపక్ష పార్టీకి ఒక్క కాపు ఎమ్మెల్యేని కూడా శాంపుల్ కూడా కాపులు ఇవ్వలేదంటే మేము చాలా గర్వపడుతున్నామని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీకి ఒక్క ఎమ్మెల్యే కూడా కాపులు లేకుండా కాపులందరూ కూడా కాటికి ఏకతాటి మీద వచ్చి ఈ రాష్ట్రాన్ని కాపాడాలా, మన జాతి ప్రయోజనాలతో పాటు రాష్ట్ర ప్రయోజనాలు కూడా కాపాడాలని కాపులంతా ఒక తాటి మీదకి వచ్చి ఓటేశారు. దానిలో భాగంగా మా టీం అంతా, జేఏసీ అంతా ఉమ్మడి 13 జిల్లాలో 175 నియోజకవర్గాలకి పిలిపించి విజయవాడలో మీటింగ్ పెట్టి కాపు సంఘాలందరినీ పిలిచి ఓటానికి మద్దతు అందరూ ఆమోదం తీసుకుని మేము తిరగటం జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ బతపడే కొత్త ప్రభుత్వానికి త్వరలోనే వారి మంత్రివర్గంని, వారి కమిటీలను పూర్తయిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, వారికి సంబంధించినటువంటి మంత్రులు కానీ భవిష్యత్తులో కలిసి ఈ కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాల ఏవైతే ప్రయోజనాలు ఇన్నాళ్ళు మేము ఏవైతే ఆశించామో, ఏవైతే ప్రజలకు చెప్పామో ఆ ప్రయోజనాలు సిద్ధించే కార్యక్రమంలో మరి భవిష్యత్తులో వారందరినీ కలిసి ఒక కార్యాచరణ ద్వారా ఈ కార్యక్రమాలు సిద్ధించే కార్యక్రమంలో భవిష్యత్తులో వారికి నివేదిస్తామని కూడా తెలియజేసి వాటిలో కాపు కార్పొరేషన్ నిధులు పెంచుతుందా, అలాగే రిజర్వేషన్లో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన పూర్ టు రిచ్ కార్యక్రమంలో కాపుల సింహభాగం తీసుకొని కోరుకున్నాం. అన్ని కులాల యొక్క సమాహారమే ఈరోజు ఆంధ్రప్రదేశ్ విజయం కాబట్టి అన్ని కులాలతో కూడా ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఆశించారో పెద్దల పాత్ర కాకుండా తల్లి పాత్ర ఈ రోజునే కాపులు అన్కండిషనల్గా ఎటువంటి రాజకీయంగా చూస్తే మాకు సీట్ల విషయంలో కొంత అన్యాయం జరిగిన వాస్తవం అయినా కూడా ఒక తల్లి పాత్ర తీసుకుని స్వార్థరహితంగా మేము చేసిన ఎన్నికల్లో మేము చేసిన పాత్రనే ప్రభుత్వం పరిగణలో తీసుకుంటుందని, ఏదైతే పీడిత బడుగు వర్గాలు ఉన్నాయో వాళ్ళ అభివృద్ధికి మా వంతు సహకారంతో అందరూ కలిసి పనిచేస్తామని చెప్పి మనం చేసుకుంటూ ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. జుట్టున్న అమ్మ ఏ కొప్పు వేసినా అందమే. జుట్టు మొదళ్ల నుండి ఊడిపోవుట, పేను కొరకు చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా, పొడవుగా, అందంగా పెరుగును. ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490367774.
సెల్ 9490367774. అసంపూర్ణము వల్ల సిగ్గుతో మీ జీవిత భాగస్వామికి దూరం కావద్దు. మీ శారీరక సామర్థ్యాన్ని, శక్తిని పెంచుకొని ఆనందించాలి జీవితాన్ని. రిటైర్మెంట్ తర్వాత కూడా సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490367774. తిరిగి వార్తలకు స్వాగతం. పీఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడించకపోతే తన పేరును వైఎస్ పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానన్న ముద్రగడ పద్మనాభంకు తిమ్మాపురం జన సైనికులు నామకరణం చేసినట్లు జనసేన నాయకులు తలాటం దుర్గబాబు, సర్పంచుల సమాఖ్య అధ్యక్షులు రంబాల రమేష్ అన్నారు. కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం గ్రామంలో మాదారవరపు సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మాదారపు తాతాజీ ఆధ్వర్యంలో జనసేన సైనికులు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం నామకరణ మహోత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా ముద్రగడ పద్మనాభం ఫ్లెక్సీకి వైఎస్ పద్మనాభరెడ్డిగా నామకరణ మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న వారికి చాక్లెట్స్, బిస్కెట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాయకులు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు తలాటం బుజ్జి, చక్రి, శేషు, మాదారపు తాతాజీ యూత్ సభ్యులు పాల్గొన్నారు. ముద్రగడ పద్మనాభం గారిని రెడ్డికి దత్తతేవడం జరిగింది. ముద్రగడ పద్మనాభం గారు నేను పేరు మార్చుకుంటున్నాను, నేను ఏదో అప్లికేషన్ పెట్టానని చెప్తున్నాడు. నువ్వు రెడ్డి అని చెప్పి పేరు మార్చుకుంటే అవదో. నీ ఇంటి పేరులో మాకు చాలా మంది చుట్టాలు ఉన్నారు. ఇంటి పేరు వదిలేసి నువ్వు వైఎస్ పద్మనాభం రెడ్డి అని చెప్పేసి పేరు మార్చుకోవాలి. ద్వారంపూడి అని కానీ వైఎస్ అని కానీ ఆ రెడ్డిలో ఏ పేరు అవుతుందో ఆ పేరు మార్చుకుని నువ్వు మా కులాన్ని వదిలేసి జరగాలి తప్ప నువ్వు ఇంటి పేరు ముద్రగడ్డ అన్నది పట్టుకెళ్తానంటే మా కోపలు ఎవరు ఊరుకోము. ముందు అది గుర్తుపెట్టుకో. ఈరోజు మాకు ఆనందకరమైన విషయం ఏంటంటే ఈ మహానుభావుడు 3 తరాల నుంచి మమ్మల్ని కాల్చి తింటా ఉన్నాడో మేము భరించాము. మేము ఎమ్మెల్యే స్థాయి నుంచి మినిస్టర్ స్థాయి దాకా ఎదగలిగాం తప్పితే సీఎం అలా పోయాం. సీఎం స్థానంలో ఉన్న రెడ్లకి నేను దత్తదొక్కుతానని చెప్పిన మన్నాడే భూస్థాపితం అయిపోయింది ఆ పార్టీ. రెడ్ల పార్టీ అన్నది లేకుండా అయిపోయింది. మేము ఇవాళ రాజాధికారానికి అందుకోలేక కానీ సీఎం పదవికి చాలా దగ్గరలో ఉన్నాం. ఈ దరిద్రులు పోగానే మా కోపలు చాలా హెచ్చుగా ఉన్నారు. మేము చాలా ఆనందంగా ఉన్నాం. ఈ మహానుభావుడు పోవడం మాకు చాలా అదృష్టంగా ఫీల్ అవుతూ బాబులందరికీ ధన్యవాదాలు. జై పవన్ కళ్యాణ్, జై జనసేన. మాకు ఈ దరిద్రం ఎక్కడ ఉందన్నది మా పెద్దలు కానీ మేము కానీ ఎవరు కనిపెట్టలేకపోయాం. కాపుల్లో ఒక వజ్రం పుట్టి ఈ దరిద్రం ఎక్కడ ఉందన్నదే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి వచ్చి ఈ దరిద్రం ఇక్కడ ఉందరా బాబు అని చెప్పేసి ఆ పట్టుకుని ఇది అని చూపితే మేమందరం ఇవాళ పారదోలుతున్నాం. మా దరిద్రం వదిలిపోయింది. 21 సీటుకి 21 సీట్లు సాధించాం. ఇంకా ఎదురు రాజకీయంగా ఇంకా చాలా బలోపేతం అవుతాం. సీఎంకి చాలా దగ్గరలో ఉన్నాం. సీఎం కాపులు అవుతారు ఈసారి. ప్రతిపక్షం కూడా లేని పార్టీగా చేశారు మీరు లెక్క పెట్టిన తర్వాత. అదే పవన్ కళ్యాణ్ని సినిమాలు చేసుకునేవాడు ఏం రాజకీయం చేస్తామని అడిగారు పద్మనాభం గారు. మీరు ఏం రాజకీయం చేశాడో ప్రపంచం అంతా చూసింది. అదే వేషాలు వేసుకునేవాడు ఏం చేస్తాడన్నారు. మీ వేషాలన్నీ కూడా ఎండగట్టించి ఈరోజు కనీసం మీరు ప్రతిపక్షంలో కూడా లేకుండా బయటికి కూడా ముఖం చూపించుకోకుండా చేసిన వ్యక్తి ఎవడైనా ఉన్నాడంటే దట్ ఈస్ పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గురించి ఈ రోజు కాదు ఏ రోజు కూడా మీరు మాట్లాడటానికి నోరెత్తి మాట్లాడటానికి మీరు సరిపోరు పద్మనాభం గారు. నలుగురు 4 మూలని కూడా రాజకీయం చేసినా కానీ మా పవన్ కళ్యాణ్ గారిని ఎంటికి కూడా పీకలేకపోరు ఈరోజు. అది దట్ ఈస్ పవన్ కళ్యాణ్, దట్ ఈస్ కొన్నిదల పవన్ కళ్యాణ్. ఈరోజు స్టేట్ లో కాదు సెంట్రల్ లో కూడా చక్రం తిప్పుతున్నాడు. ఇవాళ మోడీ గారు ఇవాళ అర్జెంట్ గా పిలిపించుకుని ఆయన పవన్ కళ్యాణ్ గారు సలహా తీసుకుని ఇవాళ రాజకీయం చేస్తున్నాడంటే పవన్ కళ్యాణ్ గారు హవా ఏంటో ముద్రగడ పద్మనాభం గారు తెలుసుకుని దయచేసి ఇంకెప్పుడు కూడా మా కులంలోకి రావద్దు. మళ్ళీ ఇదే మీకు విజ్ఞప్తి. ఆ రెడ్డిని అలాగే నాశనం చేసేసి మీరు వెళ్ళిన తర్వాత మళ్ళీ మా కాపు కులానికి రాజ్యాధికారం వచ్చేలాగా మేము చేసుకుంటాం. దయచేసి ముద్రగడ పద్మనాభం గారు ఇంకెప్పుడు మీరు రావద్దు. జై హింద్. గెలుపోటములు సహజమని ప్రజా తీర్పును గౌరవిస్తూ శిరస వహించాల్సిందేనని కార్యకర్తలెవరూ కూడా కృంగిపోకుండా ప్రజలకు ఏ కష్టం వచ్చినా అందరం అందుబాటులో ఉంటూ వారికి అండగా ఉందామని వైసీపీ నాయకులు కార్యకర్తలకు కాకినాడ మాజీ ఎంపీ వైసీపీ పిఠాపురం అభ్యర్థి వంగ గీతా విశ్వనాథ్ పిలుపునిచ్చారు. పీఠాపురం మహారాజా కోట ఆవరణలో ఉన్న వైసీపీ కార్యాలయంలో పార్టీ నాయకులు కార్యకర్తలతో ఆమె సమావేశమయ్యారు. ఎమ్మెల్యేగా నెగ్గిన పవన్ కళ్యాణ్ కు శుభాకాంక్షలు తెలుపుతూ తమ వెంట నడిచిన పార్టీ శ్రేణులకు అలాగే తనకు ఓట్లు వేసిన ప్రజలకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు. జరిగిన సార్వత్రిక ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పిఠాపురం నియోజకవర్గం కాకినాడ జిల్లాలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులుగా నాకు అవకాశం ఇచ్చారు.
జగన్మోహన్ రెడ్డి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, గ్రామాన, వార్డున, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ అభిమానులు కానీ, నన్ను ప్రోత్సహించేవారు కానీ, నన్ను అభిమానించేవారు కానీ, ఒక ఆడపడుచుగా నా వెన్నంటి ఉండి నాకు మరి ఇన్ని ఓట్లు రావడానికి ప్రజల నుంచి నాకు చాలా సపోర్ట్ చేశారు. మరి చేసిన వారందరికీ కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నాకు ఓట్లు వేసిన ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. పిఠాపురం నియోజకవర్గ ప్రజలకి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రజా తీర్పుని మేమందరం కూడా గౌరవిస్తున్నాం. ఎందుకంటే ప్రజలు ఇచ్చిన తీర్పుని గౌరవించడం అనేది రాజకీయ పరంగా మా అందరి బాధ్యత. గెలుపోవటం అనేది రాజకీయాల్లో సహజం. ఒక్కొక్కసారి ఒక్కొక్క పార్టీ గెలుస్తుంటది. ప్రజలు ఎవరిని గెలిపించాలనుకుంటే అదే విజయం అవుతుంది. ఆ విధంగా ఇప్పుడు జనసేన పార్టీ నుంచి ఎమ్మెల్యేగా, పిఠాపురం ఎమ్మెల్యేగా ఎన్నికైన పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తప్పకుండా ఈ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తారని ఆశిస్తున్నాం. మరి మా పార్టీ పరంగా కూడా నాయకులు, కార్యకర్తలు, పెద్దలు అందరూ కలిసి, అభిమానులు అందరూ ఈరోజు ప్రజాప్రతినిధులు అందరూ కూడా మాట్లాడుకోవడం జరిగింది. ఇప్పుడు ప్రతిపక్షంగా మా బాధ్యత కార్యకర్తలందరికీ కూడా ఎప్పటికప్పుడు వారిని అండగా ఉండటము, అదేవిధంగా ప్రజలకి ఏమన్నా అవసరం ఉంటే, మా అవసరం ఉంటే వారికి అందుబాటులో ఉండటం అనేది మా ప్రధానమైన బాధ్యత. ఆ విధంగా మేము ఎప్పుడూ కూడా మా ప్రతిపక్ష బాధ్యతను పోషిస్తూ రాజకీయ నాయకులుగా ఎప్పుడూ ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా ఉండటం అనేది మేమందరం కూడా మాట్లాడుకోవడం జరిగింది. రాబోయే భవిష్యత్తు కార్యక్రమాలు, పరిస్థితులు, అక్కడ ఉండే కార్యక్రమాలు బట్టి మేము నిర్ణయించుకుని ముందుకు వెళ్తాం జరుగుతుంది. సార్వత్రిక ఎన్నికల్లో కూటమికి ఘన విజయం చేకూర్చిన యావత్ రాష్ట్ర ప్రజలకు జనసేన పార్టీ తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు జనసేన పార్టీ నాయకులు ఆకుల శ్రీనివాస్, దేవకి మోహన్, అడబాల యశ్వంతులు పేర్కొన్నారు. కాకినాడ గాంధీనగర్లో గల జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జనసేన నాయకులు ఆకుల శ్రీనివాస్, దేవకి మోహన్, అడబాల యశ్వంతులు మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమికి అఖండ విజయం చేకూర్చిన ప్రజలకు, ఎన్నికైన ఎమ్మెల్యే, ఎంపీలకు శుభాకాంక్షలు తెలియజేశారు. కూటమి ప్రజాప్రతినిధులు అంతా రాష్ట్ర ప్రయోజనాలకే పనిచేస్తారు తప్ప వైసీపీ ప్రజాప్రతినిధుల్లా కక్షలు, కార్పణ్యాలకు వెళ్లరని ఎద్దేవా చేశారు. గెలిపించినందుకు ప్రజలందరికీ మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. మా గెలుపు ప్రజలకి చేరువవనాకే, ప్రజలకి ఏ సమస్య వచ్చినా సరే మేము అండగా ఉండి ఈ 5 సంవత్సరాలు గవర్నమెంట్ నుంచి వచ్చిన ప్రతి పథకం కూడా ప్రజలకి చేరువయ్యేటట్టే తప్ప మేము కక్ష సాధింపుల కోసం కానీ లేదా వేరే మా సొంత సలోభాల కోసం కానీ మేము వాడం. మేము చాలా బాధ్యత కలిగి మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఎంతైతే తగ్గి ఉండమని చెప్పాడో, ఒదిగి ఉండమని చెప్పాడో ఆ విధంగానే ఒదుగుండి ప్రజలకు చేరువవుతాం. మీరిచ్చిన గెలుపు మేము పొగరగా కాకుండా బాధ్యతగా తీసుకొని మీకు చేరువవుతాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు కృష్ణమోహన్ అండి. జనసేన 30వ వార్డు నుంచి మాట్లాడుతున్నానండి. మొన్న జరిగిన 2024 సార్వత్రిక ఎన్నికల్లో కాకినాడ నియోజకవర్గం నుంచి కొండబాబు గారిని, ఎంపీగా ఉదయ్ శ్రీనివాస్ గారిని, అలాగే కాకినాడ రూరల్ నుంచి పంతం నానాజీ గారిని అఖండ మెజారిటీతో గెలిపించిన ప్రజలందరికీ ధన్యవాదాలండి. అలాగే తిరిగి చాలా సంవత్సరాల తర్వాత మనం బూతులు లేని మాట్లాడిన అసెంబ్లీని చూడబోతున్నామండి. దానికి గాను ఈ విధంగా ఓట్లేసి గెలిపించిన ప్రజలందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. రాబోయే కాలంలో మన రాష్ట్రాన్ని సుభిక్షంగా, సస్యశ్యామలంగా చేయగల నాయకులను ఎన్నుకున్నందుకు గాను ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొక్కసారి మీ అందరికీ మా జనసేన పార్టీ తరఫున మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. ప్రతి ఒక్కరికి నా శుభాకాంక్షలు అండి. అలాగే పవన్ కళ్యాణ్ గారికి, రూరల్లో పంతం నానాజీ గారికి, అలాగే వనమాడి కొండబాబు గారికి, అలాగే మన ఉదయ్ కిరణ్ గారికి, ఉదయ్ శ్రీనివాస్ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలండి. గెలిపించిన ప్రజలందరికీ కూడా చాలా ధన్యవాదాలు. భారత ప్రధానిగా నరేంద్ర మోడీ 3వసారి అధికారం చేపట్టడంతో పిఠాపురం నియోజకవర్గంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు సంబరాలు జరుపుకున్నారు. బీజేపీ పిఠాపురం పట్టణాధ్యక్షుడు పసుపులేటి సత్యబాబు ఆధ్వర్యంలో పిఠాపురం పట్టణంలో విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మిఠాయిలు పంచి బాణాసంచా పేల్చారు. ఈ కార్యక్రమం అనంతరం పార్టీ రాష్ట్ర నాయకుడు బెళ్లకుర్తి రామేశ్వరరెడ్డి జన్మదిన సందర్భంగా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు రామేశ్వరరెడ్డి చేత కేకును కట్ చేయించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కాకినాడ జిల్లా అధ్యక్షులు చిలుకూరి రామ్కుమార్, గట్టి సత్యనారాయణ, గండి కొండలరావు, బెళ్లకుర్తి రామేశ్వరరెడ్డి, దాటి సూర్యనారాయణరాజు, చిట్టా మధు తదితరులు పాల్గొన్నారు. కాబోయే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, మరియు మా పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే కాబోతున్న కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి
మా యొక్క శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇంతటి మెజార్టీని అందించిన ప్రజలకి మా యొక్క అభిమానం తెలియజేసుకుంటున్నాం. మీరు చూశారు, ఒక సంక్షేమ పథకాల మీద నమ్ముకుని అహంకారపూరితమైన ప్రభుత్వం పోతడంతో ప్రారంభమైన ఈ ప్రభుత్వం పూర్తిగా ఏ స్థాయిలో ఓడిపోయిందో మీరు రాష్ట్రంలో చూశారు. రాష్ట్రంలో మంచి పరిపాలన, అనుభూతితో కూడిన పరిపాలన నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమిలో ఇస్తారని ప్రజలు గమనించి భారీ మెజార్టీలో గెలిపించడం జరిగింది. మరొకసారి ప్రజలకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. భారత్ మాతాకి. కూటమిలో భాగంగా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ తెలుగుదేశం పార్టీ శ్రేణులకు, నాయకులకు, కార్యకర్తలకు, జనసేన పార్టీ శ్రేణులకు, నాయకులకు, బీజేపీ పార్టీ శ్రేణులకు, నాయకులకు ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు ఆనందం వ్యక్తం చేస్తున్నామని మరి చెప్పడం జరిగింది. ఇది ప్రజాపోర్ తీర్పు. ఈరోజు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది. ఎన్డీఏ కూటమి మేము మోడీ గారు భారత ప్రజల కోసం ఏమీ చేయలేదు, అందుకనే మోడీ గారికి వ్యతిరేకంగా ప్రజలు తీర్పు ఇచ్చారని అంటున్నారు. భారతీయ జనతా పార్టీ ఇండివిజువల్గా 240 స్థానాలు వచ్చాయి. ఎన్డీఏ కూటమి 24 పార్టీలు కలిపితే 234 స్థానాలు వచ్చాయి. ఎవరు ప్రజలు, భారత ప్రజలు ఎవరిని ఆమోదించారో ఒకసారి ఈరోజు ఎన్డీఏ కూటమి దేశవ్యాప్తంగా సంచలన విజయం సాధించిన సందర్భంగా ఈరోజు పిఠాపురంపట్నంలో ఘనంగా బీజేపీ నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో వేడుక జరుపుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా బీజేపీ శ్రేణులు ఎంతో సంతోషంగా స్వీట్స్ పంచుకుంటూ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఎన్డీఏ కూటమి సభ్యులకు, అలాగే శ్రీ నరేంద్ర మోడీ గారికి, దేశవ్యాప్తంగా ఉన్న బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ మా పిఠాపురం నియోజకవర్గం నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఎన్డీఏ కూటమికి ఓటు వేసిన ప్రతి ఒక్క ఓటర్కి కూడా మా పిఠాపురం నియోజకవర్గం నుంచి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. రాబోయే రోజుల్లో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎన్డీఏ కూటమి అత్యద్భుతంగా దేశాన్ని పరిపాలిస్తుందని, అలాగే దేశంలో ఉన్నటువంటి ఇంకా అనేక కార్యక్రమాలు ఉన్నాయి నరేంద్ర మోడీ గారు చేపట్టవలసి. ఈ కార్యక్రమాలన్నీ అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తూ దేశాన్ని ప్రపంచ దేశంలో ఒక అగ్రగామి స్థానంగా నడపాలని నరేంద్ర మోడీ గారిని ఈ విధంగా మేము వేడుకోవడం జరుగుతుంది. మన కాకినాడ జిల్లా ప్రజలకి, రాష్ట్ర ప్రజలకి, అందరికీ నా నమస్కారాలు. ఎందుకంటే కనీవిని యూహించని అద్భుత మెజార్టీ ఇచ్చి మా రాష్ట్రంలో కూటమి ఒక పార్టీ నిర్ణయించి మంచి మెజార్టీ ఇచ్చారు. మేము ఒకటే కోరుకున్నాం, సెంట్రల్లోనూ స్టేట్లో కూడా ఎన్డీఏ కూడా వస్తే ఒక డబుల్ గవర్నమెంట్ కావాలని కోరుకున్నాం. అది మా కళ నెరవేరింది. దాని కారణం మీ అందరికీ జరుపుకుంటూ, ముఖ్యంగా మా పిఠాపురం అందరికీ పేరు పేరున నమస్కరిస్తూ, పవన్ కళ్యాణ్ కోరిన అన్న కళలన్నీ నెరవేరుస్తూ మన పిఠాపురానికి మంచి ఒక భవిష్యత్తు అనుకుంటున్నాను. సో మీరందరూ సహకరించు ఆయన కూడా మన పిఠాపురం కాన్స్టిట్యూన్సీ మీద కేంద్రీకరించి వారు ఏం కోరుకున్నారో అవన్నీ చేస్తానని అనుకుంటూ తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. చిన్నపిల్లల్లో దంత సంరక్షణపై తల్లిదండ్రులు ప్రత్యేక దృష్టి సారించాలని ప్రముఖ దంత వైద్యురాలు ఎండి మెహబూబ్ ఉన్నీసా అన్నారు. కాకినాడలోని మెజెస్టిక్ వీధిలో సీరత్ కమిటీ హాల్ ప్రక్కన నూతనంగా ఏర్పాటు చేసిన షిబా డెంటల్ అండ్ కాస్మెటిక్ క్లినిక్ లో డాక్టర్ మెహబూబ్ ఉన్నీసా చిన్నపిల్లల్లో వచ్చే దంత సమస్యలపై ఆధునిక దంత వైద్యం అందుబాటులోకి రావడం జరిగిందని, చిన్నపిల్లల్లో పాలదంతాలు వలన వచ్చే ఇబ్బందులను ఈ ఆధునిక దంత వైద్యం ద్వారా సమస్యలను పరిష్కరించడం జరుగుతుందని ఆమె ఈ సందర్భంగా తెలియజేశారు. తల్లిదండ్రులు తమ పిల్లల దంత సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించినట్లయితే చిన్నపిల్లలకు మంచి అందమైన దంతాలను అందించగలుగుతామని డాక్టర్ మెహబూబ్ ఉన్నీసా తెలిపారు. హాయ్ అండి, దిస్ ఈజ్ డాక్టర్ షీబా. మన షీబా డెంటల్ అండ్ కాస్మెటిక్ క్లినిక్లో వచ్చేసి మనకి టీత్కి సంబంధించిన స్కిన్ అండ్ హెయిర్కి సంబంధించిన ట్రీట్మెంట్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. ఫస్ట్ టీత్కి తీసుకుంటే కనుక ఫిక్స్డ్ టీత్, రిమూవబుల్ టీత్, ఇంకా పళ్ళు లేని వాళ్ళకి పళ్ళు సెట్ కట్టడం ఫుల్గా, ఇంకా ఇంప్లాంట్స్ అని కొత్త టెక్నాలజీ కూడా మనకి బేసల్ ఇంప్లాంట్స్ వచ్చింది. అదైతే ఇంతకు ముందులాగా 6 నెలలు వెయిట్ చేయకుండా ఒక 3 రోజుల్లోనే ఇంప్లాంట్ వేసి పళ్ళు కూడా ఫిక్స్డ్గా ఇచ్చేసేలాగా టెక్నాలజీ వచ్చిందండి. ఇంకా స్కిన్ అండ్ హెయిర్ రిలేటెడ్ వచ్చేసి హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్స్కి స్కిన్ రిలేటెడ్ ట్రీట్మెంట్స్ అన్నీ కూడా అవైలబుల్ అయితే ఉన్నాయండి. లేజర్ ట్రీట్మెంట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. చిన్నపిల్లలకి అయితే మనకి పుచ్చు రాకుండా ముందే ప్రివెన్షన్కి ట్రీట్మెంట్స్, ఆల్రెడీ వాళ్ళకి పెయిన్ ఉంది, వచ్చే పర్మనెంట్ టూత్ కనుక
పుచ్చు అవుతుంది అనిపిస్తే వాళ్ళకి రికమెండేషన్ ట్రీట్మెంట్స్ ఇవన్నీ అవైలబుల్ ఉన్నాయండి. యాక్చువల్గా పెద్దవాళ్ళకి పెయిన్ వస్తే కనుక వచ్చి చూపించుకుంటారు, కానీ చిన్నపిల్లలకి అయితే పాల పళ్ళే కదా ఊడిపోతాయని చెప్పి నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళకే మనం మెయిన్గా చూపించాలండి. అప్పుడే వెనకాతలు వచ్చే పర్మనెంట్ పళ్ళు కూడా పాడవకుండా ఉంటాయి. ఇంకా ఏంటంటే టెక్నాలజీ పెరిగే కొద్దీ ఆల్రెడీ వాళ్ళకి పుచ్చిపన్ను లేకపోయినా ఉండే పాల పళ్ళని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి, పాడవకుండా ఉండడానికి ట్రీట్మెంట్స్ అయితే వచ్చేసాయండి. ఫ్లోరైడ్ అప్లికేషన్ ట్రీట్మెంట్ అని చెప్పి మనకి పిల్లలకి సంవత్సరానికి ఒకసారి కానీ 2 సార్లు కానీ చేయిస్తే కనుక వాళ్ళ పళ్ళు త్వరగా పుచ్చిపోకుండా ఉంటాయి. దాని ద్వారా వచ్చే పర్మనెంట్ పళ్ళు కూడా వాళ్ళకి పాడవకుండా ఉంటాయండి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునే దిశగా అహర్నిశలు కృషి చేస్తా. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ఉద్ఘాటన. కూటమికి వలస పక్షుల అవసరం లేనేలేదు. తెలుగుదేశం రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే వర్మ స్పష్టీకరణ. మూడోసారి దేశ ప్రధానిగా పగ్గాలు చేపట్టనున్న నరేంద్ర మోడీ. సంబరాలు జరుపుకున్న రూరల్ బీజేపీ శ్రేణులు. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు వేసవి శిక్షణా శిబిరాల నిర్వహణ. పాఠశాల విద్యా ప్రాంతీయ సంయుక్త సంచాలకులు నాగమణి వెల్లడి. ఇవి ఇప్పటివరకున్న వార్తల సమాహారం. నమస్కారం.